మనం కొట్లాడి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకుంటే ఎక్కడి రాజ్యం కాంగ్రెసు రాజ్యం, ఎక్కడి రాజ్యం ఇది కాంగ్రెసు రాజ్యం, నిరుద్యోగ పాలన నిరుద్యోగుల పాలిట, ఎక్కడి రాజ్యం ఇది కాంగ్రెసు రాజ్యం, ఎక్కడి రాజ్యం ఇది కాంగ్రెసు రాజ్యం, నిరుద్యోగ పాలిట శాపమైన రాజ్యం, నిరుద్యోగ పాలన నిరుద్యోగుల పాలిట శాపమైన రాజ్యం, నిరుద్యోగుల పాలిట శాపమైన రాజ్యం, విద్యార్థుల పాలిట శాపమైన రాజ్యం, ఎక్కడి రాజ్యం కాంగ్రెసు రాజ్యం, ఎక్కడి రాజ్యం ఇది దోపిడి రాజ్యం, ఎక్కడి రాజ్యం ఇది దొంగల రాజ్యం, నిరుద్యోగుల పాలిట శాపమైన రాజ్యం, నిరుద్యోగుల పాలిట శాపమైన రాజ్యం, నిరుద్యోగుల పాలిట శాపమైన రాజ్యం, నిరుద్యోగుల పాలిట శాపమైన రాజ్యం, విద్యార్థుల పాలిట శాపమైన రాజ్యం, ఎక్కడి రాజ్యం ఇది కాంగ్రెసు రాజ్యం, ఎక్కడి రాజ్యం ఇది కాంగ్రెసు రాజ్యం, ఇది దోపిడి రాజ్యం, ఇది దొంగల రాజ్యం, ఇది దోపిడి రాజ్యం, ఇది దొంగల రాజ్యం. బిడ్డ, మేం చాలు మీ దోపిడీ రాజ్యాన్ని కూల్చటానికి, మీ దొంగల రాజ్యాన్ని కూల్చటానికి మేమే చాలు. మీరు అనుకుంటున్నారు వీళ్ళతో ఏమవుతుందని. ఆయననేమో దొంగ అయితే ఈయన గజ దొంగ తయారైపోయాడు. ఆయన దొంగ, ఆ దొంగను ఓడగొట్టుకుంటే మళ్ళీ గజ దొంగతో ఫైట్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి ఇన్ని అక్రమాలు జరుగుతుంటే హైడ్రా మీద పడి హైడ్రా పేద ప్రజల ఇండ్లను కూల్చుకుంటా వస్తూ ఉన్నాడు. అది మంచిది కావచ్చు, కానీ వాళ్లకు ఏదైనా అకామిడేట్ చేసి ఆయన చేయవలసినటువంటి పని ఉండే. కానీ ఇలా 2 లక్షల ఇండ్లు ఇప్పుడు గుర్తించిండ్రు. వీళ్ళు వాళ్ళు చేసుకోవటానికి, ఎందుకంటే కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మైపాల్ గారు, అదేవిధంగా శ్రావ్య గారు దాని మీద మీరు ఖచ్చితంగా యాక్షన్, అంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల ఏదైతే హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్లకు సపోర్ట్గా నిలబడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎట్లయితే నిరుద్యోగుల తరఫు నుంచి నిరంతరంగా కొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీ డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మిమ్మల్ని ఉద్యోగాల పేరు మీద అప్లై చేసుకోమంటున్నారు. అప్లై చేసుకుంటే కొంత డబ్బు గవర్నమెంట్కి వస్తుంది కదా, మీ డబ్బులు కొంత గవర్నమెంట్కి వస్తుంది. ఆ గవర్నమెంట్ వేరే దానికి మంచిగా యూజ్ చేసుకోవడానికి, వాళ్ళ ఎంజాయ్లు, వాళ్ళ షోకులు, వాళ్ళ కథలు వాడటానికి ఆ డబ్బుల్ని, మీ డబ్బుల్ని యూజ్ చేసుకోవడానికి వస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ అమ్ముకుంటున్నారు కదా, ఈ అమ్ముకుంటే వాళ్ళు ఆల్రెడీ భూములు కొనుక్కొని, జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. ఏదైతే ఉద్యోగం అమ్ముకుంటున్నారో ఆ ఉద్యోగంకి వచ్చినటువంటి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల్ని వాళ్ళు మిద్దెలు, మేడలు కట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మరి ఈ ప్రభుత్వాలు మనకు ఇలా దాపురించింది. తెలంగాణలో ఇలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనము ఆంధ్ర పరిపాలన ఎల్లగొట్టి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఇలా మనకు గోస తప్ప, ఏడుపు తప్ప, ఆర్తనాదాలు తప్ప మన 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 బతుకులు మారేటటువంటి పరిస్థితి లేదు. ఇలా అందరూ ఆల్రెడీ ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నారు. ఎవరికి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. రాబోయే యూత్ కూడా మళ్ళీ ఈ గూగుల్లోనో లేకుంటే ప్రైవేటు ఆ సంస్థలలో చేస్తే అవి కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అది కూడా ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశం ఉంది. మధ్యలో వీళ్ళు బతికేటటువంటి పరిస్థితి లేకుండా ఇలా ప్రజానికాన్ని, పేద ప్రజల్ని చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పాలనను అంతం చేయడానికి మీరందరూ కూడా నడుంగట్టవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అడుగుతున్నది గోల్కొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది గోల్కొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది నిజామాబాదు, అడుగుతున్నది ఆదిలాబాదు, అడుగుతున్నది ఖమ్మం మెట్టు, అడుగుతున్నది కరీంనగరు, అడుగుతున్నది
అడుగుతున్నది మెదకు జిల్లా, అడుగుతున్నది పాలమూరు, అడుగుతున్నది నల్లగొండ, అడుగుతున్నది హైదరాబాదు. వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, ఇంకా ఎన్నేళ్ళని అడుగుతున్నారు నిరుద్యోగులు, అడుగుతున్నారు నిరుద్యోగులు, అడుగుతున్నారు విద్యార్థులు. వయసు మల్లిన మెదడు కొల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, ఇంకా ఎన్నేళ్ళని, ఇంకా ఎన్నేళ్ళని అడుగుతున్నది గోల్కొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది నిరుద్యోగులు, అడుగుతున్నది విద్యార్థులు. వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని. అంటే ఇంకా ఎన్నేళ్ళని అడగడమేనా? మనం ఏం చేయాలంటే, వాస్తవానికి నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంత పెద్ద భారీ బహిరంగ సభ చేయవలసినటువంటి అవసరం ఉన్నది వాస్తవానికి. అదేవిధంగా భారీ బహిరంగ సభతో పాటు మనము అవసరం వస్తే రైలెక్కి ఢిల్లీకి పోదాం. ఢిల్లీకి పోయి సోనియమ్మ గారి దగ్గర అడుగుదాం మనం. అది ఫైనల్. ఇక ఆమె కూడా పట్టించుకోలేదని అనుకో, ఇక మనం చేసేటటువంటి వీళ్ళను ఒక ఏడాది లోపల వీళ్ళను ఆల్రెడీ 1 సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డిని దించేయాల. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆకాశంలో ఆల్రెడీ విహరిస్తున్నాడు, వీర విహారం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్కీమ్, ఇగో ఈ స్కీమ్ తెస్తా అంటున్నాడు, ఈ స్కీమ్ తెస్తా ఉంటున్నాడు, లోపల స్కాములు చేస్తూ ఉన్నాడు. స్కీమ్ అనౌన్స్ చేస్తున్నాడు. ఎన్ని స్కీములు ఇప్పుడు, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని స్కీములు అనౌన్స్ చేసిండు రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించరు మీరు. రోజు పేపరు ఎక్కడ పోయినా ఈ ఒక స్కీమ్, ఎక్కడ పోయినా ఇగో ఇది చేస్తాం, అది చేస్తాం, గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఏది చేయడు ఆయన. ఆయనతో కాని పని. ఆయన ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వాస్తవానికి కన్ఫ్యూజన్ సీఎం. ఈయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అసలు ఏం చేయాలా? ఏమన్నా అంటే 7 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిండు ఆయన, దానికి వడ్డీలు కడతా ఉన్నాడంట. మరి నువ్వు తిరగడానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటానికి రాదా నీకు? ఏదో ఇంకా స్కిల్ డెవలప్మెంట్ అంట. ఏ స్కిల్ డెవలప్మెంట్? ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేసి ఇంకా ఏమన్నా పెట్టు నువ్వు. ఆ తర్వాత కదా లెక్క. ఉన్న ఈ సమస్యల్ని తీర్చిన తర్వాత లెక్క మళ్ళీ మనం తేల్చుకుందాం.